విటమిన్ ఈ ను L-ఆర్జినిన్ అనే విటమిన్స్ ఇవి కూడా చాలా మంచివి. అమైనో యాసిడ్స్ కూడా అంటారు వీటిని. ఇవి నట్స్ లో, సీడ్స్ లో, ఆకుకూరల్లో చాలా ఉంటాయి. సో ఇవి కూడా కన్స్యూమ్ చేయడం చాలా మంచిది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో, వాల్నట్స్ లో లేదా చియా సీడ్స్ లో, తులసి గింజలు ఉంటాయి చూడండి, వాటిలో చాలా ఉంటాయి. సో ఇవి కూడా తీసుకుంటే మీ గర్భసంచి పొరకి చాలా మంచిది. సో ఆహారం పరంగా ఇవైతే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ లో మీరు కార్డియో చేయండి, యోగా చేయండి, ఇలాంటి ఫిట్నెస్ లైట్ ఎక్సర్సైజ్ చేయగలిగితే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది గర్భసంచికి. సో అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. నీళ్ళు ఎక్కువ తాగండి, 2 లీటర్లు కనీసం తాగాలి. దానిపైన కూడా తాగితే మంచిది. బ్లడ్ విస్కాసిటీ బాగుంటుంది. బ్లడ్ విస్కాసిటీ అంటే ఎక్కువ థిన్ కాదు, ఎక్కువ థిక్ కాదు, ఎంత ఉండాలో అంత. దానివల్ల అది గర్భసంచికి చేరడము, చిన్న చిన్న బ్లడ్ సప్లై ఉంటాయి చూడండి, వాటికి చేరి బ్లడ్ థిక్నెస్ అనేది బాగుంటుంది. సో దాంతో కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు. థైరాయిడ్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వల్ల కూడా ఎండోమెట్రియల్ థిక్నెస్ బాగా ఉండడం అనేది జరగదు. హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయండి. అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఈ కన్సంప్షన్ ఇవన్నీ తగ్గిస్తే కూడా ఎండోమెట్రియల్ లైనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు మందులు పెట్టినప్పుడు న్యాచురల్ గా మీరు ఇవన్నీ చేస్తే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.